హలో గాయస్, సిటీ లైఫ్, ఆఫీస్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలా? హైదరాబాద్, విజయవాడ లేదా గుంటూరుకి దగ్గరలో ప్రశాంతమైన వాటర్ రిసార్ట్ వెతుకుతున్నారా? ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పాపులర్ అయిన వి హోటల్స్ అండ్ రిసార్ట్స్లో పూర్తి 2 days వీకెండ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా లైటింగ్, సీనిక్ వ్యూస్, ఫుడ్ అండ్ బీచ్ వైబ్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సనిరామ్. లెట్స్ స్టార్ట్. రిసార్ట్లోకి రాగానే మనల్ని ఆకట్టుకునేది ఇక్కడి వాతావరణం, ప్రత్యేకించి నైట్ టైంలో వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ సైన్ బోర్డ్ చుట్టూ ఉన్న గ్రీనరీ మరియు లైటింగ్ అద్భుతంగా కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో నైట్ వాక్ చేయడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషన్. ఇక్కడ డీలక్స్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ సూట్స్ మరియు ప్రైవేట్ పూల్ విల్లా అందుబాటులో ఉంటాయి. రూములు చాలా స్పేషియస్గా, మోడర్న్ అమ్యూనిటీస్ మరియు అత్యంత పరిశుభ్రతతో నిర్వహించబడుతున్నాయి. బాల్కనీ నుంచి చూస్తే చల్లని గాలి, ఆహ్లాదకరమైన వ్యూస్ మైమరిపించిపోతాయి. మధ్యలో ఉన్న క్రిస్టల్ క్లియర్ స్విమ్మింగ్ మెయిన్ అట్రాక్షన్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి పూల్ పార్టీ చేసుకోవడానికి లేదా హాయిగా ఈత కొడుతూ రిలాక్స్ అవ్వడానికి ఇది బెస్ట్ స్పాట్. పిల్లల కోసం సురక్షితమైన పూల్ ఏరియా కూడా ఉంది. రిసార్ట్ నుంచి చాలా దగ్గరలోనే ప్రసిద్ధమైన ఓడరేవు, చీరాల బీచ్ కూడా ఉంది. సూర్యాస్తమయ సమయంలో ఇక్కడి ఆకాశం రంగులు మారే దృశ్యం వర్ణాతీతం. సముద్రపు అలా శబ్దం వింటూ ఇక్కడ ఇసుకలో నడవడం మనస్సుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ట్రిప్లో ముఖ్యమైనది ఆహారం. రిసార్ట్లో ఉన్న ఇన్హౌస్ రెస్టారెంట్లో ఫ్రాన్స్, ఫిష్ ఫ్రై వంటి ఫ్రైడ్ సీ ఫుడ్ మరియు నోరూరించే అందాల స్పెషల్ థాలీ అందుబాటులో ఉంటాయి. క్వాలిటీ మరియు టేస్ట్ విషయంలో రాజీ పడకుండా వడ్డిస్తారు. వీకెండ్స్ మరియు హాలిడేస్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. బడ్జెట్ మరియు కాంట్రాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈ రిసార్ట్ బీచ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఎవరికీ చెప్పకుండా ఫోన్ సైలెంట్లో పెట్టి 2 రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా గడపాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మనం ఎంచుకున్న ఈ సీక్రెట్ స్పాట్ చేరాలే కదా. సో ఈ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా, నో ఆఫీస్ వర్క్, నో కాల్స్, ఓన్లీ రిలాక్సేషన్ అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించకుండా ఈ వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ లో ఒక 15 నిమిషాలు ఆన్ స్పాట్ ఎక్స్పీరియన్స్ చూసేయండి. సాధారణంగా రిసార్ట్స్ అనగానే ఏదో రొటీన్ బిల్డింగ్స్ చూస్తుంటాం, కానీ ఇక్కడ లోపలికి అడుగు పెట్టగానే ఆ గ్రాండ్ వి లోగో లైటింగ్, రాత్రి వేళ వాళ్ళు ఈ ప్రైవసీని లైటింగ్ డిజైన్ చేసిన విధానం సూపర్ అంటే సూపర్ అండి. లైట్స్, డోర్ రూమ్ టూర్. ఇక్కడి రూమ్స్ విశాలంగా ఉండడమే కాకుండా ఇంటీరియర్ డిజైన్ చాలా ప్రీమియం గా అనిపించింది. బెడ్ కంఫర్ట్, ఏసీ, క్లీన్లెస్, ప్రతిదీ 10/10. ముఖ్యంగా బాల్కనీ నుంచి వచ్చే రాత్రి గాలి మనల్ని మైమరిపిస్తుంటుంది. ఈ రిసార్ట్ అసలు అందం రాత్రి వేళల్లోనే బయటపడుతుంది. ఆ వెచ్చటి లైటింగ్, చుట్టూ ఉన్న ప్రశాంతత మధ్య నడవడమే ఒక థెరపీలా ఉంటుంది. ప్రైవసీ కోరుకునే కపుల్స్ కి లేదా పీస్ అండ్ మైండ్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఉదయాన్నే లేచి ఫస్ట్ చేసే పని పూల్లోకి దూకేయడమే. నీళ్లు చాలా నీట్గా ఉంటాయి. ఎంతసేపు ఈత కొట్టినా ఇక్కడ ఉండిపోవాలనిపించే అంత ప్రశాంతమైన వాతావరణం. బాడీ ఉన్న స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది. ఖచ్చితంగా నిజం, నమ్మరంటే నమ్మరు. ఈ రిసార్ట్స్ చూడడానికే కాదు, ఎంజాయ్ చేయడానికి, అదే విధంగా ఫోటోషూట్ కి, పిల్లలకి ఎంజాయ్మెంట్ కోసం చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అండి. దానితో పాటు మనం కిటీ పార్టీస్ కానీ, కపుల్ పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ చేసుకోవడానికి కూడా చాలా మంది ఇప్పుడు మనకి బీచ్ లో పార్టీస్ చేసుకుంటున్నారు కదా. బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్, ఇలాంటి వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. దానితో పాటు ఫోటోషూట్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పవచ్చు. రిసార్ట్ నుంచి కొద్ది దూరంలోనే బీచ్ ఉందని చెప్పాను కదండి. ఇక్కడ మనకి బీచ్ వెళ్ళడానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ నుంచి వస్తున్నారండి ఈ రిసార్ట్స్ కి. చాలా మంది గోవా వెళ్లకుండా ఇక్కడ చాలా బాగుందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లోనే అవైలబిలిటీలో ఉంది కదా, సో ఇక్కడికైతే విచ్చేస్తున్నారు. చివరిగా ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఆంధ్ర ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ కర్రీ ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగే. సో నాన్ స్టాప్ వర్క్ లైఫ్ నుంచి ఒక బ్రేక్ కావాలంటే చీరాల్లోని వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ బెస్ట్ ఆప్షన్. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి.
రిలేటివ్స్ ఒకరు వెళ్ళారండి. సో వాళ్ళు షూట్ చేసి నాకు ఇచ్చారు ఈ వీడియో. మనందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది, అప్లోడ్ చేయండి అని చెప్పారు. సో అందుకోసం మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి. దీని గురించి డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే గనక ఖచ్చితంగా నన్ను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. వైజాగ్ లేదా చెన్నై బీచ్లతో పోలిస్తే ఇక్కడ జనసందడి తక్కువగా ఉంటుంది. కుటుంబంతో లేదా స్నేహితులతో ప్రశాంతంగా సమయం గడపడానికి ఇది అనువైన ప్రదేశం. ఇక్కడ తీరం చాలా విశాలంగా క్లీన్ గా ఉంటుంది. సాయంత్రం వేళలో బీచ్ ఒడ్డున సుదీర్ఘంగా నడవడం మంచి అనుభూతినిస్తుంది. చాలా పీస్ఫుల్ మైండ్ కూడా ఉంటుందండి. నిజంగా ఇక్కడికి వస్తే ఒక్కసారి స్ట్రెస్ అంతా కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో మనీ ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసి మనీ వేస్ట్ చేసి స్పెండ్ చేసే దానికన్నా కూడా మనకి ఎంతో ఇష్టమైన బీచ్ వైబ్స్, అదే విధంగా రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒక్కసారి అయితే ఇక్కడికి విచ్చేయగలరు. ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్త సమయంలో దృశ్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫోటోగ్రఫీ, రీల్స్ చేసే వారికి ఇది బెస్ట్ స్పాట్ అండి. పండుగలు, వీకెండ్ సమయంలో ఇక్కడ స్పీడ్ బోటింగ్, బనానా రైడ్స్, ఏటీవీ బైక్స్ అందుబాటులో ఉంటాయి. చాలా అంటే చాలా గేమింగ్స్ ఉంటాయండి. పిల్లలకి ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. తీరానికి చేరుకున్నాక మత్స్యకారుల నుంచి తాజా చేపలు కూడా చూడొచ్చు. రొయ్యలు లభిస్తాయి. లోకల్ డాబాలు, రిసార్ట్స్ లో గుమగుమలాడే ఆంధ్ర స్పెషల్ సీ ఫుడ్స్ కూడా ఆస్వాదించవచ్చు. బీచ్ కి చాలా దగ్గరలోనే వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ వంటి లగ్జరీలు రిసార్ట్స్, బీచ్ సైడ్ కాటేజీలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 80 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి కేవలం 300 కిలోమీటర్లు. నేరుగా బస్ లేదా కారు ద్వారా కూడా వెళ్ళొచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు అయితే కనుక ట్రావెల్స్ బుక్ చేసుకోవచ్చండి. ట్రైన్ జర్నీ ఎలా చేయాలంటే చీరాల రైల్వే స్టేషన్ కి ప్రధాన రైల్వే మార్గం కూడా ఉంటుంది. స్టేషన్ నుంచి బీచ్ కి కేవలం 9 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆటోలు, టాక్సీలు సులభంగా అవైలబిలిటీలో ఉంటాయి. విజిట్ చేయడానికి ఉత్తమ సమయం అంటే అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విశాఖ నుంచి కొద్దిగా దూరంలోనే బీచ్ ఉందని చెప్పాను కదండి, అదే చీరాల బీచ్. జనసందడి ఎక్కువ లేని క్లీన్ తీరం ఇది. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేసరికి ఆ రాకాసి అలల శబ్దం వింటూ కూర్చుంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి. సో ఎలా ఉందండి? మీకు వెళ్ళిన అనుభూతి అయితే కలిగిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఈ ట్రిప్ కి వెళ్తున్నారో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యువర్స్ హనీరామ్.